అందరికీ నమస్కారం. భారత రాజ్యాంగంలో ఒక విచిత్రమైన కథ ఉంది. ఒక ఐడియా వచ్చింది, ఓ ఆర్టికల్ కూడా రాశారు, కానీ అది వచ్చినంత వేగంగా మాయమైపోయింది. ఈరోజు మనం రాజ్యాంగ పుస్తకాల్లో ఉన్నా ఆచరణలో మాత్రం లేని ఒక అదృశ్య అధికరణం కథను తెలుసుకోబోతున్నాం. ఇది మన న్యాయ వ్యవస్థ భవిష్యత్తుని మార్చేయగల శక్తి ఉన్న ఒక కథ. అసలు కథ మొదలుపెట్టే ముందు అందరం కలిసి ఒక ప్రశ్న గురించి ఆలోచిద్దాం. మన దేశంలో అత్యంత శక్తివంతమైన న్యాయమూర్తులను ఎవరు నియమించాలి? ఇది ఏదో సింపుల్ ప్రశ్న కాదు. మన ప్రజాస్వామ్యానికి ఉన్న రెండు పెద్ద పిల్లర్స్ అంటే ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ, ఈ రెండింటి మధ్య పవర్ బ్యాలెన్స్కి సంబంధించిన చాలా కీలకమైన విషయం. మన కథ మొత్తం ఈ ఒక్క ప్రశ్న చుట్టూనే తిరుగుతుంది. ఈ జడ్జీల నియామకం అధికారం ఎవరిది అనే దానిమీద ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ మధ్య దశాబ్దాలుగా ఓ పెద్ద గొడవే నడుస్తోందన్నమాట. ఇది ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం చేస్తున్న ఒక గొప్ప రాజ్యాంగ పోరాటంలాంటిది. ఒకరి చేతిలో పవరుంటే మరొకరికి నచ్చదు. అందుకే ఇది ఎప్పటికీ తెగని ఒక సమస్యగా మారింది. ప్రభుత్వం ఏమంటుందంటే, ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు కాబట్టి మేమే జడ్జీలను నియమిస్తాము అని. మరోవైపు జ్యుడీషియరీ ఏమో, న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా ఉండాలంటే ఆ అధికారం మా చేతుల్లోనే ఉండాలి అని గట్టిగా వాదిస్తోంది. చూశారా, ఈ రెండు వాదనల మధ్య ఉన్న ఈ గొడవ ఎన్నో ఏళ్లుగా నడుస్తూనే ఉంది. మరి దీనికి సొల్యూషనేంటి? అక్కడే మన కథలోకి అసలు హీరో ఎంటరవుతాడు. ఈ గొడవకు ఒక ఫుల్ స్టాప్ పెట్టడానికి రెండు వైపులా ఒప్పుకునేలా ఒక కొత్త పరిష్కారంతో ముందుకొచ్చారు. అలా వచ్చిన ఒక మిడిల్ గ్రౌండ్ సొల్యూషనే ఈ నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్, షార్ట్గా చెప్పాలంటే ఎన్జేఏసీ. ఇది ఇరుపక్షాల మధ్య ఒక గొప్ప రాజీగా అందరూ భావించారు. అయితే ఈ ఎన్జేఏసీకి పవర్ ఎక్కడ్నుంచి వస్తుంది? దానికోసమే మన రాజ్యాంగంలో కొత్తగా ఆర్టికల్ 124A అని ఒకటి చేర్చారు. సింపుల్గా చెప్పాలంటే దీని పనేంటంటే, జడ్జిలను అపాయింట్ చేసే ప్రాసెస్లో జడ్జిలు, ప్రభుత్వం మాత్రమే కాదు, బయట నుంచి కొంతమందిని కూడా ఇన్వాల్వ్ చేసి ఒక బ్యాలెన్స్ తీసుకురావడం. సరే, బావుంది. అసలు ఈ కమిషన్ ఎలా ఉంటుంది? ఇందులో ఎవరుంటారు? అది ఎలా పని చేయాలి అనుకున్నారో ఆ ప్లాన్ ఏంటో ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. ఈ కమిషన్లో మొత్తం 6 సభ్యులు. చూడండి ఎంత ఇంట్రెస్టింగ్గా డిజైన్ చేశారో. 3 జడ్జిలు అంటే చీఫ్ జస్టిస్, 2 సీనియర్ జడ్జిలు, 1 ప్రభుత్వ నుంచి అంటే మన న్యాయశాఖ మంత్రి, 6. వీళ్లతో పాటు సమాజం నుంచి 2 ప్రముఖ వ్యక్తులు. చూసారా, ఇది ఒక పర్ఫెక్ట్ మిక్స్లా లేదు? ఏ ఒక్కరి చేతిలో మొత్తం పవర్ ఉండదన్నమాట. అయితే ఇక్కడొక కీ క్వెశ్చన్ ఉంది. ఈ 2 ప్రముఖ వ్యక్తులు ఎవరు? వీళ్ళని ఎవరు సెలెక్ట్ చేస్తారు? ఎందుకంటే వాళ్ల రోల్ చాలా ఇంపార్టెంట్ కదా. ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం. దీనికోసం ఒక 3తో కమిటీ వేశారు. ఎవరెవరు అంటే మన ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, అలాగే లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు. ఒకవేళ ప్రతిపక్ష నాయకుడు లేడనుకోండి, అప్పుడు అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ లీడరుంటారు. ఈ 3 కలిసి ఆ 2 ప్రముఖ వ్యక్తులను సెలెక్ట్ చేస్తారన్మాట. ఎంత మంచి ఆలోచన కదా. ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, అపోజిషన్ 3 ఉన్నారు. ఇందులో ఇంకో అద్భుతమైన రూల్ కూడా పెట్టారు. అదేంటంటే, సెలెక్ట్ చేసే ఆ 2లో ఒకరు ఖచ్చితంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ కమ్యూనిటీ నుంచి గాని లేదా ఒక మహిళగాని అయుండాలి. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే మన సమాజంలో ఉన్న డైవర్సిటీ ఈ నియామకాల్లో కూడా కనిపించాలి కదా. ఇంకో రూలేంటంటే, ఈ ప్రముఖులు ఒక్కసారే పదవిలో ఉంటారు. అది కూడా 3 ఏళ్లే. మళ్లీ వాళ్లని నామినేట్ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే వాళ్ళు ఎవరికీ లొంగకుండా ఇండిపెండెంట్గా నిర్ణయాలు తీసుకోవాలని. ఓకే, ఇప్పటిదాకా మనం చూసిందంతా ఎంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేసిన సిస్టంలా ఉందో కదా. బ్యాలెన్స్ ఉంది, డైవర్సిటీ ఉంది, ఇండిపెండెన్స్ ఉంది, అంతా బావున్నట్టే ఉంది. కానీ ఇక్కడే కథలో అసలు ట్విస్ట్ రాబోతోంది. ఇంత గొప్పగా క్రియేట్ చేసిన ఈ కమిషన్ అసలు మొదలవ్వకుండానే ఎలా మాయమైపోయిందో చూద్దాం. మరి ఇంత పక్కాగా డిజైన్ చేసిన ఈ సిస్టమ్, ఈ కమిషన్ ఇప్పుడెక్కడా? ఏమైపోయింది? నమ్మడానికి కొంచెం కష్టంగా ఉండొచ్చు, కానీ నిజమిదే. మనం ఇందాకట్నుంచి ఇంత డీటెయిల్డ్గా మాట్లాడుకున్న ఈ మొత్తం సిస్టమ్ని సుప్రీంకోర్టే కొట్టేసింది. అవును, సుప్రీంకోర్టు దీన్ని రద్దు చేసింది. ఈ టైంలైన్ చూస్తే మనకు షాక్ తగులుతుంది. చూడండి, డిసెంబర్ 2014లో రాష్ట్రపతి ఆమోదమొచ్చింది. ఏప్రిల్ 2015లో అమల్లోకి వచ్చింది. అక్టోబర్ 2015 కల్లా సుప్రీంకోర్టు దీన్ని రద్దు చేసేసింది. అంటే అమలులోకి వచ్చాక కేవలం 6 నెలలు.
6 నెలల్లోనే దీని కథ ముగిసిపోయింది. బహుశా మన రాజ్యాంగ చరిత్రలోనే ఇంత తక్కువ కాలం బతికిన సవరణ మరొకటి లేదేం. ఆ కేసు పేరే సుప్రీంకోర్ట్ అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇందులో సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది. ఏమని? ఈ కమిషన్లో ప్రభుత్వ మంత్రి ఉండటం, అలాగే ఆ ఇద్దరు ప్రముఖుల ఎంపికలో రాజకీయ నాయకుల ఇన్వాల్వ్మెంట్ ఉండటం వల్ల న్యాయ వ్యవస్థ స్వతంత్రత దెబ్బతింటుంది అని. ఇది రాజ్యాంగ మౌలిక స్వరూపానికే విరుద్ధమని చెప్పి ఈ సవరణను కొట్టేసింది. సరే, ఎన్జేఏసీ అయితే ఫెయిల్ అయిపోయింది. కానీ అది పుట్టడానికి కారణమైన ఆ ఐడియా, ఆ ఆలోచన ఇంకా ఎందుకు బతికే ఉంది? దాని గురించిన చర్చ ఇప్పటికీ ఎందుకు జరుగుతోంది? అదేంటో చూద్దాం. ఎందుకంటే ఎన్జేఏసీ వెనక ఉన్న అసలు ఉద్దేశం చాలా మంచిది. అదే అధికార సమతుల్యత. చూడండి, ఈ చార్ట్లో జ్యుడీషియరీకి 50%, సివిల్ సొసైటీ అంటే ప్రముఖులకు 33%, ప్రభుత్వానికి 17% పవరుంది. దీనివల్ల ఏ ఒక్కరూ మొత్తం ప్రాసెస్ని కంట్రోల్ చేయలేరు. ఒకరినొకరు కంట్రోల్ చేసుకునే బ్యాలెన్స్డ్ సిస్టమ్ అన్నమాట. ఈ ఒక్క మాటలు ఆర్టికల్ 124A కథ మొత్తముంది. రామయ్య 124A అంటే ఎన్జేఏసీ అనే కమిషన్తో జడ్జి నియామకం బ్యాలెన్స్ చేద్దాము అని రాజ్యాంగంలో రాసిన ఆలోచన. కాని అదే ఆలోచనను సుప్రీంకోర్టు కొట్టేసింది. కాబట్టి ఇది పుస్తకంలో ఉంది, అమల్లో లేదు, అంతే. సింపుల్గా రాజ్యాంగంలో రాసి ఉన్నా కూడా ఆచరణలో లేని ఒక ఘోస్ట్ ఆర్టికల్ ఇది. చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఎన్జేఏసీ పోయింది సరే, కాని అది ఏ సమస్యను అయితే పరిష్కరించాలని చూసిందో ఆ సమస్య ఇంకా మన ముందు అలాగే ఉంది. న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా ఉండాలి, అది చాలా ముఖ్యం. అదే సమయంలో అది ప్రజలకు కూడా జవాబుదారీగా ఉండాలి. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ తీసుకురావడానికి మనమేదైనా కొత్త దారి వెతకాలా? ఈ ప్రశ్నకి సమాధానం దొరికే వరకు ఈ చర్చ ఇలాగే కొనసాగుతూనే ఉంటుంది.